కార్తీక్, మేఘన మన ఇంటికి రాదమ్మా. కార్తీక్, మనకు ప్రేమలు వచ్చిరావురా. ఆ అమ్మాయి మంచిది కాబట్టి ఏ సిచ్యువేషన్లో నీకు ప్రపోజ్ చేయాల్సి వచ్చిందో చెప్పింది. తెలియక గుడ్డిగా ప్రేమించావు. మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళని భగవంతుడు దూరం చేస్తాడురా. ఇప్పుడిప్పుడే మనం మీ అక్కయ్య జ్ఞాపకాల నుంచి బయటపడుతున్నాం. నా మాట విని నువ్వు మేఘరాన్ని మర్చిపోయి నీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయి నాన్న. లైఫ్ ఈజ్ మోర్ ప్రెషియస్ దెన్ లవ్. టెన్షన్ వద్దు, కొడుతున్నాం కొట్టబోతున్నాం అంతే. హలో మేఘనా, కొట్టింది. థ్యాంక్ యూ. ఇప్పుడే షాపింగ్ కొని వచ్చాం. మీరంతా ఎప్పుడు షాపింగ్ అంటారు, నాతో రానే రారు. నెక్స్ట్ టైం మీరందరూ నాతో రావాలి. సరే, ఇప్పుడైతే నేను షాపింగ్ చేసుకోవాలి. థ్యాంక్స్ అండి. పాప మీతో పాటు వస్తుందో లేదో చూసుకోవాలి కదండి. వస్తుందనుకున్నానండి. రఘు, ఏమైంది? కార్తీక్, వీడెందుకు పెళ్లి చేసుకున్నారు? రఘు మీకు ముందే తెలుసా? వీడి వల్లే మా అక్క చనిపోయింది. అంటే అంజలి తమ్ముడు మీరేనా? రఘు మీ సిస్టర్ గురించి అంతా చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు. మీ సిస్టర్కి రఘు మధ్య ఏం జరిగిందో ఒక్కసారి వినండి ప్లీజ్. రఘు, అంజలి, ఐఎమ్ సారీ అంజలి. ఏమైపోయావు రఘు? మార్నింగ్ నుంచి ఒక్క కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. మీ ఇంటి దగ్గర మనం ఎప్పుడు కలుసుకునే పానీపూరి బండి దగ్గర వెయిట్ చేస్తున్నాను అంజలి. 5 minutes రఘు, వచ్చేస్తున్నాను, అక్కడే ఉండు. ఏంటి రఘు ఇలా చేసావు? వచ్చేసాను అంజలి, అందరిని వదిలి వచ్చేసాను అంజలి. నాకు ఇప్పుడు ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు అంజలి. కానీ ఇప్పుడు ఏం చేద్దాం రఘు? నువ్వు ఫీల్ అవ్వనంటే ఒక మాట చెప్తాను. ఏంటి? మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఇది తప్ప మనకు వేరే దారి లేదు అంజలి. ఇప్పటికే మీ పేరెంట్స్ నా వల్ల నలుగురు తలెత్తుకోలేకపోతున్నారు. కనీసం మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళని సంతోషిస్తారు. నువ్వు ఒప్పుకుంటే రేపే వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. తర్వాత వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేద్దాం, ఓకేనా? నేను వెళ్ళి పెళ్లికి సంబంధించిన అన్ని పనులు సెట్ చేస్తాను. రేపు డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాయి, ఓకేనా? ఓకే, బాయ్. ఒకవేళ డాడీ లెటర్ చూసుంటారేమో. సారీ. ఆ రోజు నేను జరిగింది చెప్దామంటే మీ అమ్మ నాన్న నాకు అవకాశం ఇవ్వలేదు. నిజం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో మీరు అప్పుడు లేరు. రఘుకి మీ సిస్టర్ అంటే ఎంత ఇష్టమో తెలుసా కార్తీక్? తన జ్ఞాపకంగా మా పాపకి అంజలి అని పేరు పెట్టుకున్నాడు. ఆ రోజు జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంత సఫర్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. ఒక్కోసారి ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ కూడా అర్థం చేసుకోవాలి కార్తీక్. మీరనుకున్నట్టే గోల్ సాధించాను కదా, ఇప్పుడు హ్యాపీయా? డాడీ మాట్లాడరేంటి?
డాడీ ఏంటి డాడీ చిన్న పిల్లాడిలాగా కన్నీళ్ళేంటి? నాకు మాట ఇస్తావమ్మా? అడగండి డాడీ. ఒక తండ్రిగా జీవితంలో నన్ను ఓడిపోలేకుండా చూసుకుంటావమ్మా? డాడీ నిన్ను ఎప్పుడు ఓడిపోనివ్వను. నన్ను గెలిపించడం కోసం నువ్వు ఓడిపోయావు కదా, అందుకే. నేను ఓడిపోవడం ఏంటి డాడీ? మీరు దగ్గరుండి మరీ నన్ను గెలిపించారు కదా. నేను మీ నాన్నను మాత్రమే కాదమ్మా, ఐఎమ్ ఆల్సో ఎ ఫ్రెండ్. నీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేనా? నేను ప్రేమకు వ్యతిరేకం కాదమ్మా. భవిష్యత్తుకి పునాది వేసుకోవాల్సిన వయసులో బాధ్యత లేకుండా తిరిగితే ఏమైపోతామో అని భయం. ఓ ఫ్రెండ్గా నీ ప్రేమను గుర్తించిన నేను రెస్పాన్సిబుల్ ఫాదర్గా ఆ ప్రేమను నేనే చెప్పేశాను. ద్వేషంతో కాదమ్మా, నీ మీద ప్రేమతోనే. ఇవాళ 10 మందికి నువ్వు రోల్ మోడల్ అయిపోయావు. ప్రౌడ్ ఆఫ్ యూ, ప్రౌడ్ ఆఫ్ యూ. నేను అందరి పేరెంట్స్ లాగా ఎన్ఆర్ఐ సంబంధం ఉందను, అత్త కొడుకు ఉన్నాడను, మావి కొడుకు ఉన్నాడను ఆప్షన్స్ ఇవ్వను. బికాస్ యు గ్రోన్ అప్. ఈరోజు ఏది మంచో ఏది చెడో ఆలోచించుకున్న స్థాయికి నువ్వు ఎదిగావు. ఎస్ ఐ నో, చాలా మంది అబ్బాయిలు నిన్ను డిస్టర్బ్ చేశారు. బట్ నా తర్వాత నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంది కార్తిక్ ఒక్కడే. కార్తిక్ని మనం డిస్టర్బ్ చేశాం తప్ప అతని వల్ల మనం ఎప్పుడు డిస్టర్బ్ అవ్వలేదు. ఐ థింక్ కార్తిక్ ఈస్ యువర్ బెస్ట్ ఆప్షన్. నాకు తెలుసురా కార్తిక్ నీ మనసులో ఉన్నాడని. థ్యాంక్ యూ డాడీ. నాకు తెలుసు. సార్, కార్తిక్ని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు అక్కడి నుండి ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. కార్తీక్ ప్రతి సంతోషాన్ని మాతో షేర్ చేసుకునేవాడు. అలాంటిది నీతో బ్రేకప్ అయిన తర్వాత మమ్మల్ని కలవడమే మానేశాడు. తనకు బాస్కెట్బాల్ అంటే ప్రాణం కదా. దాని మీద ప్రేమ చంపుకోలేక ఎక్కడో కోచ్గా జాయిన్ అయ్యని విన్నాను. ఎగ్జాక్ట్లీ ఎక్కడని మాత్రం తెలీదు. చెప్పరా సారీ చెప్పు. నేను చెప్పను. ఎందుకు చెప్పావు? చేసిన తప్పని సరిదిద్దుకుంటాను కానీ సారీ చెప్పను. సారీ చెప్పను. బ్రేకప్ అంటే ఒకరికొకరు సారీ చెప్పుకొని ఎస్కేప్ అవడం కాదు మేఘనా. రే, నీకు ఈ యాటిట్యూడ్ ఎలా వచ్చింది? మా బాస్కెట్బాల్ కోచ్ వల్ల. మీ కోచ్ ఎక్కడున్నారు? అక్కడున్నారు. Pass it properly. Amelie, concentrate. Ball here. ఎలా ఉన్నావు కార్తిక్? I'm okay. I'm okay. నువ్వెలా ఉన్నావు?
ప్రతి అమ్మాయి లైఫ్లోకి చాలా మంది అబ్బాయిలు రావచ్చు కార్తిక్, కానీ ఒక్కడు మాత్రమే అమ్మాయిని అర్థం చేసుకుంటాడు. అలాంటి అబ్బాయినే అమ్మాయి కోరుకుంటుంది. నా లైఫ్లో ఆ అబ్బాయి నువ్వే. అందరూ తప్పు చేసి తప్పించుకుంటారు అనుకునేవాడిని, కానీ కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోతుందని నాకు అర్థమైంది. ఐఎమ్ సారీ మేఘ్నా. ఐ లవ్ యూ కార్తిక్.